కరాటే బ్లాక్ బెల్ట్ కూడా అంట విన్నాను నేను. అవునవును. మరి అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? కరాటే అనేది ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ తో పాటు ఇవన్నీ నాకు మెయిన్ గా చేయడానికి ద మెయిన్ రీజన్ ఏంటంటే నాకున్నటువంటి ఒక లోపం వల్ల, బ్లైండ్నెస్ వల్ల ఏదో ఒక దాంట్లో నేను సక్సెస్ అవ్వాలి అనేటువంటి మెయిన్ డ్రీమ్ అనమాట. సో అందులో భాగంగానే కరాటే 2012 లో కరాటే బ్లాక్ బెల్ట్ చేయడం జరిగింది. అది ఎక్కడ నేర్చుకున్నారు సార్? అది నంద్యాలలోనే. నంద్యాలలో యాక్చువల్ గా మా చిన్నాన్న గారు తను జపాన్ డాన్ బెల్టర్, కరాటే ఫైట్ మాస్టర్. ఆయనకి సినిమా ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి ఫైట్ మాస్టర్లుగా. ఆయన చేయలేదు ఇంట్రెస్ట్ లేక. సో ఆయన శిష్యులు, తర్వాత ఆయన దగ్గర మేము నేర్చుకోవడం జరిగింది కరాటే. అది మా జీన్స్ లాగా అనమాట. సో అక్కడ కరాటే అట్లా స్టార్ట్ అయింది. తర్వాత అందులో నేషనల్స్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ చాలా ప్రైజెస్ కొట్టాను అందులో కూడా నేను కరాటేలో కూడా. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ పుట్టారు? మళ్ళీ మీ పేరెంట్స్ గురించి చెప్పండి. నేటివ్ ప్లేస్ వచ్చేసి కర్నూలు డిస్ట్రిక్ట్ డోన్ దగ్గర ఒక చిన్న విలేజ్ అనమాట. సీసంగుంతల అని ఒక జస్ట్ 7 కిలోమీటర్స్ ఉంటది, చిన్న విలేజ్. అక్కడ పుట్టడం జరిగింది నేను. సో ఎడ్యుకేషన్ అంతా బయట నంద్యాలలో చదివాను. సో ఒక పేరెంట్స్ ఏంటంటే అమ్మ నాన్న ఇద్దరు ఫార్మర్స్, ఒక అక్క చెల్లి, 2 తమ్ముళ్ళు, ఇంకా నేను, పెద్ద ఫ్యామిలీ. సో మా నాన్న ఏంటంటే ఎడ్యుకేషన్ కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఎంత కష్టమైనా చదవండి, చదివే మీకు రేపు పొద్దున లైఫ్ ఇస్తుంది అనేటువంటిది బాగా నమ్మేవాళ్ళు. ఓకే సార్, మీ లైఫ్ లో లవ్ అనేది ఉందా? లవ్ స్టోరీ పార్ట్ అది. లవ్ ఖచ్చితంగా ప్రతి చోట ఎక్కడో చోట ఉంటది. సో నా స్కూల్ స్టేజ్ లో కూడా నా 8th, 9th క్లాస్, 10th క్లాస్ లో లవ్, ఇది అట్రాక్షన్ తర్వాత అర్థమైంది. కానీ ఆ టైం పెద్దగా ఫీల్ అయ్యేటోళ్ళు. ఇంటర్మీడియట్, డిగ్రీ అన్ని లవ్ అనేది ఖచ్చితంగా ప్రతి పర్సన్ కి డెఫినెట్ గా ఉంటుంది. సో అయితే నాకు నా పాటల వల్ల చాలా మంది అమ్మాయిలు బాగా లైక్ చేసేవాళ్ళు, అట్రాక్ట్ చేసేవాళ్ళు. సో ఎడ్యుకేషన్ లో కూడా కొంచెం చురుగ్గా ఉండేటోని. క్వశ్చన్స్ ఏదైనా అడిగిన ఇమీడియట్ గా అన్నింటిలో కొంచెం లేచి ఆన్సర్లు ఇవ్వటం, నేర్చుకుని రండి అని టార్గెట్ ఇస్తే ఖచ్చితంగా నేర్చుకుని వచ్చి పోయిమ్స్ అని చెప్పటం బాగా లైక్ చేసేవాళ్ళు అమ్మాయిలు. మీ ఎంటైర్ లైఫ్ లో ఇప్పటి వరకు ఏడ్చిన రోజు ఏదైనా రోజు ఉందా? ఏడ్చిన రోజు, ఎమోషనల్ అయిన రోజు? రోజులు అంటే చాలా ఉన్నాయి, ఒకటేని చెప్పలేను. కానీ కారణం ఏంటంటే నా విజయాన్ని తెలుసుకుని చాలా సార్లు ఫీల్ అయ్యేటోను, బాగా ఇబ్బంది పడుతుంది. అంటే ఏమనుకునేవానంటే నాకు కళ్ళు ఉంటే ఒకవేళ జాబ్ రాకపోయినా చిన్న గౌండ పని చేసుకుని, చిన్న మేస్త్రి పని చేసుకుని అయినా లైఫ్ లీడ్ చేసేవాడిని కదా. సో ఇప్పుడు జాబ్ వస్తేనే నాకు లైఫ్ ఏమిటో వాట్ నెక్స్ట్. సో ఇట్లా కనుకొని చాలా సార్లు ఫీల్ అయ్యేటోని, చాలా సార్లు బాధపడేటోని. దట్ ఇప్పుడు ఏంటంటే నేను పర్సనల్ గా నేను హ్యాపీ ఫీల్ అయ్యేది ఏంటంటే నాకు ఆ చిన్న లోపం ఉండటం వల్లనే నాకు ఆ దేవుడు ఆ రోజు ఆ లోపం తీస్తాడు, నాకు ఐ ప్రాబ్లం ఇచ్చాడు. బట్ ఓకే, కానీ దానివల్ల ఈరోజు ప్రపంచ స్థాయిలో కరాటే, క్రికెట్, ఎడ్యుకేషన్, జాబ్ వీటన్నిటిలో నాకు సాధించగలిగేటువంటి ఒక అవకాశాన్ని నాకు దేవుడు ఇచ్చాడు. సో నాకు ఇది ఉండటమే నా అదృష్టంగా నేను ఇప్పుడు భావిస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఏం చేస్తున్నారు సార్? అంటే మీ లైఫ్ గురించి చెప్తారా? ప్రెసెంట్ ఇప్పుడు నేను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను జాబ్ చేస్తున్నాను బెంగళూరులో. నాకు మా బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంటుంది నాకు. రియల్లీ థ్యాంక్స్ టు మై బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ప్రతి నా నేషనల్ టోర్నమెంట్ నుంచి ఇంటర్నేషనల్ వరకు, ఈ రోజు వరకు కూడా ప్రతి టోర్నమెంట్ కి నేను వెళ్తున్నాను. జస్ట్ ఒక లెటర్ పెట్టగానే నాకు పర్మిషన్ ఇవ్వటం, ఆ స్పోర్ట్స్ కి బాగా నన్ను ఎక్కడున్నా పర్మిషన్ ఇస్తారు డెఫినెట్ గా, స్పోర్ట్స్ గురించి ఖచ్చితంగా. అయితే స్టార్టింగ్ లో నేను కొన్నిసార్లు నేను జాయిన్ అయిన ఒక 1 month 2 months కి నేను దుబాయ్, యాక్చువల్ గా ఏంటంటే నేను 2021 లో నేను జాయిన్ అయ్యా, October 5th. సో నేను నవంబర్ లోనే నేను దుబాయ్ ఇక్కడ ఢిల్లీకి వెళ్ళాలి, నాగేష్ ట్రోఫీ అని నేషనల్స్. సో ఏం చేయాలి, నాకేమో టోర్నమెంట్ కి వెళ్ళాలి. నేను జాయిన్ అయింది అప్పుడే, ప్రొవిజనల్ పీరియడ్ ఉంది, ఏం చేయాలని చెప్పేసి నేను అడిగాను మా మేనేజర్ ని. సార్ ఇట్లా అమ్మ నీకు ప్రొవిజనల్ పీరియడ్ ఉంది కదా, అది అవదేమో సార్, చూడండి సార్, నా సాలరీ కట్ చేసినా పర్లేదు సార్, నాకు జస్ట్ ఐ వాంట్ పర్మిషన్ అని అడిగా. సో ఆయన ట్రై చేశారు, కేశవమూర్తి సార్ అని రీసెంట్ గా రిటైర్డ్ అయ్యారు ఈ లాస్ట్ మంత్. ఆయన ట్రై చేయటం, అడగటం, నాకు యాక్సెప్ట్ చేయటం. ఫస్ట్ ఓకే అన్నారు, సరే సాలరీ కట్ అవుతుంది అన్నారు. ఓకే సార్ నాకు పర్మిషన్ ఇస్తే చాలని వెళ్ళిపోయా. అక్కడ విన్ అయ్యాం, ట్రోఫీ విన్ అయ్యాం, తీసుకొచ్చి సార్ ఇట్లా నేను సో ఇట్లా విన్ అయ్యాం సార్, సో మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ ఇట్లా ఇది వచ్చింది సార్. ఓ సూపర్, కంగ్రాచులేషన్. అక్కడ స్టార్ట్ అయింది. ఇంకా దేవుడి దయ వల్ల నా పర్ఫార్మెన్స్ ని ఇండియన్ టీం కూడా ఆడుతున్నా కదా అని చెప్పేసి గుర్తించి ప్రతి టోర్నమెంట్ కి ఇప్పుడు జస్ట్ ఒక లెటర్ పెట్టడం,
వెళ్ళిపోవటం. సో రియల్లీ థ్యాంక్స్ టు బ్యాంక్ ఆఫ్ ఇండియా. మామూలుగా క్రికెటర్ కదా, మళ్ళీ దాంట్లోకి ఎలా వెళ్ళాడు? సో యాక్చువల్గా ఏంటంటే నేను క్రికెటర్ని కానీ, బట్ నాకు క్రికెట్ వల్ల స్పోర్ట్స్ వల్ల అయితే నాకు జాబ్ రాలేదు. ఓకే. సో ఇది కూడా నా ప్రిపరేషన్ ఎగ్జామ్ మీరే మీ ఓన్ గా కష్టపడి వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు చిన్న రంజీ ప్లేయర్ ఉంటే కూడా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి చాలా సపోర్ట్ ఉంటుంది. సమ్ అమౌంట్ ఇవ్వటం, సమ్ ప్లేసెస్ ఇవ్వటం, మంచి పోస్టింగ్స్ ఇవ్వటం, అవన్నీ ఉంటాయి. అయితే పక్క కొన్ని స్టేట్స్ బాగున్నాయి, లైక్ కేరళ, ఒడిషా, హర్యానా. ఇండియన్ టీం నుంచి ఒక మ్యాచ్ ఆడినా కూడా వాళ్ళకి ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఇస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. అంటే వేరే స్టేట్స్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, స్టేట్ ప్లేయర్స్ కి చేస్తున్నారు. బట్ మనకి ఏంటంటే ఇప్పటిదాకా అవకాశం రావట్లేదు. చాలా మంది ఆడుతున్నాం ఇండియన్ టీం కి, కానీ ఇంకోటి ఏంటంటే ఇండియన్ టీమ్ లో ఖచ్చితంగా మెయిన్ పర్సన్స్, మెయిన్ ప్లేయర్స్ ఖచ్చితంగా మాక్సిమం 4 తగ్గకుండా ప్రతిసారి వరల్డ్ కప్ లోనైనా దేంట్లోనైనా మనం ఏపీ నుంచి ఉంటాం. ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే నేషనల్స్ లో ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్ టాప్ నెంబర్ 1 ఉంటుంది. ఇది నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ టీం ఉంటుంది. సో అది గర్వంగా చెప్పుకుంటే కానీ మాకంత ఇప్పుడు మనకు లైక్ మహమ్మద్ సిరాజ్ ఉన్నారు, ఆయన డిఎస్పీ పదవి ఇచ్చి చాలా ల్యాండ్స్ ఇవ్వటం, అమౌంట్ ఇవ్వటం అన్ని ఇచ్చారు గవర్నమెంట్ నుంచి. సో మాకు అంత పెద్ద కాకపోయినా అట్లీస్ట్ చిన్న జాబ్ కూడా ఇవ్వటం, అట్లీస్ట్ ఒక చిన్న స్థలం కూడా. మీరు ఎవరిని కలవలేదా? ఇట్లా ఫ్లయింగ్ క్రికెటర్స్ 3 times వరల్డ్ కప్ గెలిచాము అని గవర్నమెంట్ కి తెలీదా? చంద్రబాబు నాయుడు గారు 2017 లో కలవడం జరిగింది, కలిసాము. బట్ అమౌంట్ ఇచ్చారు, హ్యాపీగా ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. బట్ మేము అడిగాం, మాకు ఒక జాబ్ ఇవ్వండి, మా లైఫ్ సెక్యూర్ ఉండటానికి, అట్లీస్ట్ మాకు కొన్ని ఎక్విప్మెంట్స్ కొనుక్కోవడానికి వేరే స్పాన్సర్ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం కాకుండా మాకు సపోర్ట్ చేయండి అని. బట్ అది అవుతుంది అనుకున్నాం కానీ లాస్ట్ లో కొంచెం ఎట్లా అయిపోయింది. ఇప్పటికీ అట్లాగే మీకు ఇవ్వాలని వాళ్ళు మన ముందుకు వెళ్ళారా? ఆల్మోస్ట్ అంత ప్రాసెస్ మాకు, మా రెజ్యూమ్ మొత్తం తీసుకున్నారు 17 లో. అంత అయిపోతున్న టైం మరి ఎక్కడో ఏదైందో తెలియదు కానీ, బట్ అలా మళ్ళీ తర్వాత మీరు ట్రై చేయలేదా? ట్రై చేస్తున్నారు. ప్రెసెంట్ క్యాబీ ఏపీ వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు, ప్రతిసారి అవకాశాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రెసెంట్ ఏంటంటే ఆ లోపు నేను 21 లో నాకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ రావడం జరిగింది.